కరీంనగర్ జిల్లాలోని జగిత్యాలపై టీఆర్ఎస్ ఇప్పటి వరకు పెద్దగా దృష్టి సారించింది లేదు. పార్టీ పుట్టినప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక పార్టీకి సీటును అప్పజెపుతూ వచ్చింది టీఆర్ఎస్. ఈసారి మాత్రం సొంతంగా బరిలోకి దిగుతుండడం, ఎలాగైనా గెలవాలని టార్గెట్ పెట్టుకోవడంతో పెద్ద కసరత్తు చేస్తున్నారు గులాబీ బాస్ కేసీఆర్. టీఆర్ఎస్ జగిత్యాల ఇన్ఛార్జ్ మాకునూరి జితేందర్ రావు టికెట్ కోసం లాబింగ్ మొదలుపెట్టారు. మరో కీలక నేత ఓరుగంటి రమణారావు కూడా టికెట్ ఖాయమన్న ధీమాతో ఉన్నారు. మరోవైపు ఓ పత్రికలో విలేకరిగా పనిచేస్తున్న రంగారావు తెరపైకొచ్చారు. ఇప్పుడు ఉన్నట్టుండి ప్రముఖ వైద్యుడు సంజయ్ కుమార్ పేరును పార్టీ ముఖ్య నేతలు పరిశీలిస్తున్నారు. మరికొందరు నేతలు జగిత్యాల టికెట్ కోసం ట్రై చేసినా వారిని టీఆర్ఎస్ లైట్ తీసుకుంది. ఈ లిస్టులో ఓరుగంటి రమణారావు ఇప్పటికే కేసీఆర్ ను కలిశారు. ఈ మధ్యే డాక్టర్ సంజయ్ కూడా కవిత మధ్యవర్తిత్వంతో టికెట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో జగిత్యాల నుంచి ఎవరిని బరిలో నిలిపితే గెలుస్తారన్న దానిపై కేసీఆర్ సర్వే చేయిస్తున్నారని తెలుస్తోంది. పొత్తుల కారణంగా 2004లో కాంగ్రెస్ కు, 2009లో టీడీపీకి జగిత్యాలను వదులుకున్న టీఆర్ఎస్ ఈసారి ఇక్కడ ఎలాగైనా జెండా పాతాలని ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే జగిత్యాల్లో బలమైన అభ్యర్థులుగా కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి, సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే రమణ ఉన్నారు. అంతేకాక ఎంపీగా కేసీఆర్ 2006, 2008లో రాజీనామా చేసినప్పుడు ఆయనపై పోటీ చేసిన జీవన్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చి ఓడిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఇద్దరిని ఓడించారంటే గట్టి అభ్యర్థి అయితేనే మంచిదని కేసీఆర్ భావిస్తున్నారు. గెలిచే సామర్థ్యమున్న నాయకున్నే బరిలో నిలపాలని ఆయన డిసైడ్ అయ్యారు. జిల్లాలో 11 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవాలని టీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. జగిత్యాలను కీలకంగా భావిస్తున్న కేసీఆర్ అవసరమైతే 2-3 సార్లు ప్రచారం చేసైనా అభ్యర్థిని గెలిపించుకోవాలనుకుంటున్నట్టు టాక్ నడుస్తోంది. దీంతో జగిత్యాల టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.